నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్. దిస్ ఈస్ దివ్యశ్రీ. సో ఈ మధ్య మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాము, బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసిన కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ మీద కేసు ఫైల్ చేయడం జరిగింది. అసలు వీళ్ళు ఎటువంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు, ఎందుకు వీళ్ళ మీద కేసు ఫైల్ చేయడం జరిగింది, మరి ఇలాంటి విషయాలన్నీ మనతో మాట్లాడడానికి కేఆర్ సునీల్ కుమార్ గారు ఉన్నారు. మరి ఆలస్యం చేయి కూడా ఆయనతో మాట్లాడిద్దాం. నమస్కారం సార్. నమస్కారం సార్, ఇప్పుడు చూస్తున్నాము, నేను ఇందాక చెప్పినట్టుగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ మీద కేసు ఫైల్ చేయడం జరిగింది. అంటే వీళ్ళు అసలు ఎటువంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు, ఎందుచేత వీళ్ళ మీద కేసు ఫైల్ చేయడం జరిగింది? జనరల్గా గేమింగ్ యాక్ట్ అనేది మన తెలంగాణలో నిషేధం అండి. గేమింగ్ యాక్ట్స్ అనేది క్లియర్గా చెప్తుంటుంది. ఎటువంటి గేమింగ్ యాక్ట్కి ప్రమోషన్ కానీ గేమింగ్ యాక్ట్ అనేది ఉన్నప్పుడు గేమింగ్కి సంబంధించింది. అంటే ఎట్లా అంటే ఒక 10 మంది కలిసినప్పుడు అలా ఫస్ట్ ప్రైజ్ నీకు ఇస్తాము, సెకండ్ ప్రైజ్ నీకు ఇస్తాము, అంటే ఒక ప్రైజ్ ఒక లాటరీ లాగా ఆశ చూపెట్టి డబ్బులు ఇస్తామని ఒక 10 మంది దగ్గర మనీ కలెక్ట్ చేయడాన్ని గేమింగ్ యాక్ట్ కింద బ్యాన్ చేశారు. ఇది 1974 యాక్ట్ అండి. ఇక్కడ జరిగింది ఏంటి అంటే, గేమింగ్ యాక్ట్ బ్యాన్లో ఉన్నప్పుడు మన దగ్గర గేమింగ్ యాక్ట్ను ప్రాపగేట్ కానీ దాని గురించి అడ్వర్టైజ్ చేయొద్దు అని ఉన్నప్పుడు, ఎప్పుడైతే ఇక్కడ ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ యూట్యూబర్స్ కానీ ఇంకా 11 మంది ఏదైతే నిన్న పంజాగుట్టలో 208 ఆఫ్ క్రైమ్ నెంబర్ 208 ఆఫ్ 2025లో ఎఫ్ఐఆర్ కింద అయిందండి. దాంట్లో ఏం క్లియర్గా చెప్పినారంటే, గేమింగ్ యాక్ట్ ప్రొహిబిషన్లో ఉన్నప్పుడు దాన్ని ప్రమోట్ చేయడం ఫాల్స్ ప్రామిస్ అన్నట్టు. జనరల్గా వాళ్ళు చెప్పిన కాంటెంట్ ఏంటంటే, యూట్యూబర్స్ ఎనీ అడ్వర్టైజ్ చేయొచ్చు, కానీ ఇక్కడ ఏంటంటే సెలబ్రిటీస్ కూడా ఒక స్టేజ్లో ఉన్న వాళ్ళు బాధ్యతాయుతంగా ప్రవర్తించి దాన్ని ప్రమోట్ చేయాలా వద్దా, ఈ యాక్ట్లో నిషేధం ఉందా లేదా చూసుకోవాలి. అవన్నీ ఏం చూసుకోకుండా వీళ్ళు చేసడం వల్ల అక్కడ ఏమైంది అంటే, ప్రమోషన్ అనేది జరిగి, అంటే జనరల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, నేను ఈ గేమ్ ఆడడం వల్ల నేను ఇంత సంపాదించాను, ఈ గేమ్ బాగుంది అని ఇట్లా చెప్పడం వల్ల వాళ్ళు ఇండైరెక్ట్గా ప్రమోట్ చేయడం అయ్యి ఏం అట్రాక్షన్స్ అయినాయి అంటే, సెక్షన్ 318 ఆఫ్ 4 BNS అన్నట్టు. అంటే చీట్ అంటే ఫాల్స్ ప్రామిస్. అంటే నేను ఇందులో ఆడాను, నేను ఇంత తెచ్చాను, నాకు ఇంత సంపాదించానని చెప్పడం అనేది ఫాల్స్ ప్రామిస్. అది అయినదా కాదా అని పక్కకు పెడితే, ప్రొహిబిషన్ ఉన్నది గేమింగ్ అనేది. తెలంగాణ యాక్ట్ ప్రకారం ప్రొహిబిషన్లో ఉన్నప్పుడు దాని గురించి మనం ఎటువంటి అడ్వర్టైజ్ కానీ ఎటువంటి ప్రమోషన్స్ కానీ చేయకూడదు. రెండోది వచ్చేసి సెక్షన్ 3 అండ్ 3 ఆఫ్ A అంటే ఏంటంటే పెనాల్టీస్. ఒక గేమింగ్ యాక్ట్లో ఉన్నప్పుడు దానిలో వీళ్ళు ఖచ్చితంగా దాన్ని ప్రమోషన్ చేసినట్టయితే, సెక్షన్ 3 ఏమో పెనాల్టీస్ చెప్తుంది, ఎటువంటి పెనాల్టీస్ ఉన్నవి అనేది. సెక్షన్ 3 ఆఫ్ A క్లియర్గా ఏం చెప్తుంది అంటే, ఒక కంపెనీలో మీరు పనిచేస్తున్నారు, పనిచేసేటప్పుడు గేమింగ్ యాక్ట్ నిషేధం ఉన్నప్పుడు దాంట్లో ఉన్న డైరెక్టర్ కానీ ఎంప్లాయీకి కానీ సేమ్ ఏదైతే శిక్ష పడుతుందో అందులో ఉన్న ఎంప్లాయీస్ కూడా సేమ్ శిక్ష పడుతుంది. జనరల్గా నేను ఒక హౌస్లో ఉంటాను, గేమింగ్ హౌస్లో ఉంటే నాకు తెలియకున్నా ఆ గేమింగ్ హౌస్లో ఉన్నప్పుడు నాకు అది వర్తిస్తుంది. అంటే ఐ షుడ్ బి నో, అంటే నాకు కంపల్సరీ అది అక్కడ ఏం జరుగుతుంది అనేది తెలియాలి. అట్లాంటి సెక్షన్లు ఇప్పుడు వీళ్ళ మీద బుక్ చేసిండ్రండి. ఎఫ్ఐఆర్ కాపీది జనరల్గా క్రైమ్ నెంబర్ 208 ఆఫ్ 2025 PS పంజాగుట్టలో చేశారు. కంప్లైంట్ వచ్చేసి వినయ్ వంగల్ అని ఇచ్చారండి. ఇతను సెక్షన్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు పోలీస్ వాళ్ళు అంతా క్షుణ్ణంగా పరిశీలించి 318 ఆఫ్ 4 BNS, 3 and 3A ఆఫ్ తెలంగాణ గేమింగ్ యాక్ట్ కింద, తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 66 ఆఫ్ D. అంటే 66 ఆఫ్ D ఏమంటుందంటే, ఆన్లైన్ ప్రకారం ఏదైనా ఆన్లైన్లో ప్రమోట్ చేసినప్పుడు జనరల్గా 3 years జైలు శిక్ష పడే, అంటే ఏది కన్విక్ట్ అయితే 3 years ప్లస్ 1 lakh ఫీజు, లేదా 2 సార్లు 2 ఉంటాయి గ్రావిటీని బట్టి. జనరల్గా వచ్చేసి చీటింగ్ అంటే ఫాల్స్ ప్రామిస్ చేసినప్పుడు 7 years వరకు ఉంటుందండి, అప్ టు 7 years. తర్వాత 3 and 3 ఆఫ్ A ఆఫ్ గేమింగ్ యాక్ట్ ప్రకారం అయితే జనరల్గా వాళ్ళకి మినిమం 2 years ఎబో పడే అవకాశాలు ఉంటాయి. సో ఇక్కడ ఇది ఏంటంటే, ఒక క్రైమ్ గేమింగ్ యాక్ట్ని ప్రమోట్ చేయడం వల్ల జనరల్గా ఎంతమంది ఉన్నారంటే ఇందులో 11 అక్యూజ్డ్స్ ఉన్నారండి. జనరల్గా పేర్లు వచ్చేసి దట్ జనరల్గా వీళ్ళు ఇమ్రాన్ ఖాన్ అని, విష్ణుప్రియ గారని, హర్ష సాయి అని, శ్యామల, టేస్టీ తేజ, రీతు చౌదరి, తర్వాత బండారు సుప్రీత, కిరణ్ గౌడ్ అని. కిరణ్ గౌడ్ జనరల్గా కానిస్టేబుల్, నాకున్న ఇన్ఫర్మేషన్ కాప్ అని ఉంది. జనరల్ అతను కాప్స్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో అతను. సన్నీ యాదవ్, సుధీర్, వీళ్ళంతా జనరల్గా ఒక్కొక్క బెట్టింగ్ యాప్కు ప్రమోట్ చేసిండ్రు అన్నట్టు చెప్తూ పోలీస్ వాళ్ళు ఏం చేశారంటే దీన్ని ఒక కేసు కట్టారు. ఇవి ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ వీళ్ళు మంచి స్టేజ్లో యూట్యూబర్స్ కానీ వీళ్ళు ఏంటంటే, ఒక స్టేజ్లో ఉన్నప్పుడు ప్రమోషన్ చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకోలేదు ఏదైనా కానీ. ఇక్కడ జనరల్గా మనం AP తీసుకున్నాం అనుకోండి, అక్కడ నాని అతన్ని అరెస్ట్ కూడా చేశారు. అవును, లోకల్ బాయ్ నాని అని చెప్పి. ఇప్పుడు ఒక యాప్ని ప్రమోట్ చేసేటప్పుడు అయినా కూడా ఇప్పుడు చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఎలా అయిపోయింది అని అంటే, ఒక
ప్రోడక్ట్ ఉందనుకోండి, ఒక ఫేస్ క్రీమ్ ఉందనుకోండి, అసలు ఇది వాడడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, ఇది వాడితే ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా, అలాంటివి అసలు ఏమీ ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్టుగా ప్రమోట్ చేసేస్తారు. ఈరోజు ఒక ప్రోడక్ట్ని ప్రమోట్ చేశారు, ఈరోజు సాయంత్రానికి ఇంకొక ప్రోడక్ట్ని చెప్తారు, ఇది వాడండి అది వాడండి అని. అంటే ఇలా చేయడం వల్ల జనరల్గా ఇక్కడ ఎట్లుంటుంది అంటే ప్రమోషన్స్ చేయడానికి ఇండివిజువల్గా ఎవరికైనా రైట్ ఉందండి. అది సెలబ్రిటీ కానీ కామన్ వ్యక్తి కానీ ప్రమోట్ చేయొచ్చు, అడ్వర్టైజ్ చేయొచ్చు. కానీ గేమింగ్ యాక్ట్ అనేది ఇక్కడ పర్టికులర్గా ఎందుకంటే ఎంతమంది ఇంటర్ విద్యార్థులు, చాలా శాతం 7, 8, 9, 10 తరగతులు చదివే పిల్లలు కానీ, ఇంటర్మీడియట్ కొంచెం అడాలసెంట్ ఏజ్లో ఉన్న వాళ్ళు, జనరల్గా డిగ్రీ చదివే వాళ్ళకు, మీరు లేటెస్ట్గా చూసుకుంటే జాబ్ చేసే వాళ్ళు కూడా ఐ డ్రీమ్ అని చాలా బెట్టింగ్ యాప్స్లో, క్రికెట్ బెట్టింగ్ యాప్స్లలో వీళ్ళు ఏం చేస్తున్నారంటే డబ్బులు ఎక్కువ సంపాదించవచ్చు అనే అత్యాశలు, గ్రీడీ ఎక్కువైపోయి, లేదా సెకండ్ ఇన్కమ్ అని వచ్చిన జీతాన్ని అందులో పెట్టి జీవితాలు పడగొట్టుకుంటున్నారు. ఇటువంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు పర్యవసనాలు, కాన్సిక్వెన్సెస్ ఎలా ఉన్నాయో నేను ప్రమోట్ చేస్తాను అనేది ఈచ్ ఇండివిజువల్గా ఎవరికి వాళ్ళు సెల్ఫ్ డిసిప్లిన్లో చూసుకోవాలి. అయితే ఇక్కడ ప్రమోటర్స్ ఎవరైతే చేసిన ఈ 11 మంది చేసింది ఏంటంటే ఒక ప్రొడక్ట్ చేశారండి. అక్కడ ఏం తప్పు ఉండదు, అయితే అడ్వర్టైజ్ చేయొచ్చు. కానీ ఇక్కడ గేమింగ్ యాక్ట్ని ఎలా చేయాలి అనేది ఇంపార్టెంట్. ఇక్కడ చేశారు అనేది తప్పు. అది గేమింగ్ యాక్ట్ ప్రొవిజన్లో ఉన్నది, చేయకూడదని ఉన్నది. జనరల్గా హౌస్లోనే ఉంటేనే క్యాజువల్గా నిలబడ్డా మనకు అది యాక్ట్ కింద మనం నేరం చేసినట్టు అవుతాము. మీరు ప్రమోట్ చేసేటప్పుడు చూసుకోవాలి కదా. ఇప్పుడు జనరల్గా వీళ్ళు చేసిన వాటిలో కొన్ని అడ్వర్టైజ్మెంట్లో ఎట్లా ఉన్నాయి, కొందరు నేను ఆడానండి, నేను నాకు ఇంత గెలుచుకున్నాను అంటే ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్ దాటి. సో మనీ ఇన్కమ్ పరంగా చూసి చేశారా, వీళ్ళు ఏ విధంగా చేశారు, పర్సనల్గా చేశారా, ఒక అవగాహన లేకుండా చేసినా కానీ ఎంతోమంది జీవితాలు, అంటే ఇంటర్ విద్యార్థులు, ఇంటర్మీడియట్ అయిపోయిన పిల్లలు ఎలా ఉంటారు, అందులో ఆడితే వస్తుంది, అందరికీ ప్రతి ఒక్కరికి మొబైల్స్ ఉన్నాయి, గేమ్స్ ఈజీగా డౌన్లోడ్ అవుతుంటుంది. జనరల్గా వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం, డబ్బులు రాకపోవడం. గేమింగ్ యాప్లో కూడా ఉన్న మెకానిజం ఏంటి అంటే డబ్బులు పెట్టగానే విత్డ్రా చేసుకోవద్దు. విత్డ్రా చేసుకోవడానికి ఆప్షన్ ఉండదు. చెప్తారు వీళ్ళు విత్డ్రా చేసుకోవచ్చు అని చెప్తారు, కానీ ఆప్షన్ అలా ఉండదు. ఒక లిమిట్ అయితే చేసుకోవాలని ఉంటుంది. సో చిన్నపిల్లలు ఏం చేస్తున్నారు, తల్లిదండ్రుల దగ్గర డబ్బులు తీసుకోవడము, డబ్బులు లేకపోతే ఎక్కడైనా చైన్ స్నాచింగ్ కూడా అలవాటు పడే అవకాశాలు ఉన్నాయి. చాలా ఒక లెవెల్ దాటి దొంగతనం చేయడం, ఇంట్లో డబ్బులు, అంటే ఇట్లాంటి లీగల్ కాన్సిక్వెన్సెస్ అవుతున్నప్పుడు ప్రమోట్ చేసే వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండాలనేది ఇక్కడ క్వశ్చన్ అంతే. అలా చేయడం వల్ల సమాజం మీద ఎంత ఇంపాక్ట్ పడుతుంది, బ్యాడ్ ఇంపాక్ట్ అనేది ఇష్యూ. ఇందులో పొలిటికల్ మోటివేషన్ల కేసు రిజిస్టర్డ్ అయిందా లేదా అన్ని పక్కకు పెడితే, పొలిటికల్గా కాకుండా మెయిన్గా ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే గేమింగ్ యాక్ట్ని ప్రమోట్ చేయడం వల్ల ఎంతమంది జీవితాలు నాశనం అవుతున్నాయి అనేది చర్చించుకోవాల్సిన అవసరం ఉన్నది. సో ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళ మీద కేసు ఫైల్ చేశారు కాబట్టి వీళ్ళకి ఎటువంటి శిక్షలు పడే అవకాశం ఉంది? అంటే ఇప్పుడు జనరల్గా 17th March వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ అయిందండి. వీళ్ళకు 41 నోటీస్ ఇస్తారా లేకుంటే అరెస్ట్ చేస్తారా అనేది డిస్క్రిప్షన్, వాట్ ఈస్ ద గ్రావిటీ మీద ఆధారపడి ఉంటుంది పోలీస్ వాళ్ళు. జనరల్గా అయితే అన్ని కేసులు వీళ్ళ మీద బుక్ అయినాయి నాన్ బెయిలబుల్ కేసెస్. నాన్ బెయిలబుల్ కేసు ఉన్నప్పుడు కంపల్సరీ అరెస్ట్ అనేది ఉంటుంది. అంటే గ్రావిటీ అంటే డిస్క్రిప్షన్ పవర్స్ ఆఫ్ ద SH1 అంట, అది ఎవరైతే ఎస్ఐ గారు చేసినారో ఆయన డిస్క్రిప్షన్ పవర్స్లో అరెస్ట్ చేయాలా లేదా చూస్తారు. ఒకవేళ అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు అనుకుంటే 41 నోటీస్ ఇస్తారు. యాజ్ పర్ లీగల్గా మాత్రం ఇవి నాన్ బెయిలబుల్ కేసెస్ అండి. ఇప్పుడు వాళ్ళ మీద ఆల్రెడీ కేసు ఫైల్ అయింది కాబట్టి వాళ్ళు ఏ విధంగా డిఫెండ్ చేసుకోవచ్చు అంటారు? జనరల్గా డిఫెన్స్ అంటే ఎలా ఉంటుందంటే నాన్ బెయిలబుల్ కేసెస్ అండి, అన్ని బిలో 7 years వరకు ఉన్నాయి కాబట్టి వీళ్ళ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉండాలంటే సొసైటీకి ఇంపాక్ట్ బాగా ఉంటుంది కాబట్టి ఇంకోసారి చేయము, కానీ ఇటువంటి వాటికి మేము చేసినందుకు మేము ఇట్లా ఇబ్బంది అంటే రాంగ్గా ఫీల్ అవుతాం, గిల్టీగా ఫీల్ అవుతున్నాం, ఫర్దర్గా ఇటువంటి మూవ్ కావని డిఫెన్స్ మెకానిజంలో వాళ్ళు పోలీసులను అప్రోచ్ అయ్యి ఇటువంటి మిస్టేక్స్ జరిగినందుకు వాళ్ళు ఏదైనా అపాలజీ టైప్లో తెలియక చేసాం ఏదైనా డిఫెన్స్ చేసుకోవడానికి అవకాశం అయితే కంపల్సరీ ఉంటుందండి. ఎందుకంటే వీళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి 41 నోటీస్ ఇచ్చినప్పుడు. ఎందుకంటే ఒక సొసైటీ మీద ఇంత ఇంపాక్ట్ ఉంటుంది. గేమింగ్ యాక్ట్ అనేది చాలా జీవితాలు లాస్ అవుతున్నాయి. చాలామంది రీసెంట్గా ఒకసారి ఈ మధ్య నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఏంటంటే ఒక 2 crores వరకు అప్ అయింది. ఎలా అయింది, నువ్వు మంచి సాఫ్ట్వేర్ కదండి, మీరు 2 lakhs per annum పర్ మంత్ సంపాదిస్తున్నారని నేను అడిగాను. అంటే లేదు సార్, నాకు సెకండ్ ఇన్కమ్ అని కొందరు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు, క్రికెట్ యాప్స్ ఉన్నాయి, తర్వాత గేమ్స్ ఉన్నాయి, ఇందులో పెడితే రమ్మీ అని ఎన్నో వస్తున్నాయి. యాక్చువల్గా మన ఇండియాలో గేమింగ్ యాక్టే ప్రొహిబిషన్లో ఉంది. సో అట్లాంటప్పుడు ఈ ఆన్లైన్ని ఎంతవరకు కట్టడి చేయగలుగుతుంది గవర్నమెంట్ అయినా కానీ? ఇండివిజువల్ డిసిప్లిన్ ఉండాలి కదా. అతను ఏం చేశాడు, వస్తాయి డబ్బులు అనే ఆశ కొద్ది పెడుతూ వెళ్ళాడు. అది వాళ్ళ చివరికి ఎంతకు దారితీసింది అంటే ఒక 2 crores లయబిలిటీకి దారితీస్తుంది, డెప్ట్కి వచ్చాడు. ఇక అతను ముందున్న దారులు ఏంటంటే ఒక 2 ఉన్నాయి. నేను పారిపోవడమా లేదా అంటే సూసైడ్ థాట్స్ అని మా దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినాం, ఏదైనా కానీ మీరు సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఫైనాన్షియల్గా మనం కొట్లాడవచ్చు అని మేము చాలా గైడ్ చేసినాం. అంటే నేను ఏమంటున్నా అంటే గేమింగ్ యాక్ట్లో ప్రమోట్ చేసినప్పుడు వీళ్ళు 1-2 సార్లు ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నారో వాళ్ళు చెక్ చేసుకోవాలి, ఇది సోషల్గా ఎంత ఇంపాక్ట్ ఉంటుంది, ఎంతమంది జీవితాలతో దీనిలో ముడిపడి ఉంటున్నాయి. ఇప్పుడు జనరల్ ఒక ఫేర్ క్రీమ్ చేశారనుకోండి, అది ఒక ప్రోడక్ట్
దాన్ని వాడే వాళ్ళు వాడతారు, ఒకవేళ రిజల్ట్ వచ్చినా రాకున్నా దాంట్లో పెద్ద ఇష్యూ అనేది ఏం లేదు. ఒక ప్రోడక్ట్ ఫేస్ క్రీమ్ వాడినప్పుడు. అదే బెట్టింగ్ యాప్లో ఎంతమంది జీవితాలు పోతాయండి. చిన్నపిల్లలు సూసైడ్ చేసుకోవడం, వాళ్ళకి చిన్న ఆవేశాలు ఉంటాయి, డబ్బులు పోతుంది, ఇంట్లో పేరెంట్ అడుగుతుంటాడు. మొన్న అయితే ఒక ఫాదర్ అబ్బాయి ఇష్యూ ఏంటంటే చైన్ వేసాడు, ఒక 1 గ్రామ్ 1 తులా అట్లా చైన్ వేసాడు. వాడేమో బెట్టింగ్ యాప్లో పెట్టి మొత్తం పొడగొట్టాడు. ఇంటికి వెళ్తేనేమో చైన్ అడుగుతాడు, మదర్ అడుగుతుంది, ఇంటికి పోలేదు. మళ్ళీ వెళ్ళి రైల్వే ట్రాక్ మీద నిలబడ్డం, మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ పోయి రావడం, తర్వాత మన దగ్గర కౌన్సిలింగ్ రావడం, ఇవన్నీ జరిగినాయి. మనం కొంత గైడెన్స్ ఇవ్వడం, జీవితంలో డబ్బులు పోతే కాదు అని చెప్పడం, లీగల్గా ఎదుర్కోవాలని చెప్పడం. అంటే ఇంత ఇంపాక్ట్ పడేటప్పుడు వీళ్ళు 1కి 2 సార్లు ఆలోచించుకోవాలన్నది. ఓకే.